గౌరవనీయులు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆ కేసు దేశాన్ని కుదించేసింది. ఏదైతే నిజం రావటం కంటే కూడా నిజాన్ని దాచిపెట్టడం కోసం ఎలా అల్లాలో అందరూ కూడా మనం చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మనకి మొన్న ఉదయం మనం చూసాం, వారి యొక్క 7వ వర్ధంతి రోజున ఆ ఇంటి ఆడబడుచు, మనందరికి కూడా ఆడబడుచు లాంటి సునీతమ్మ గారు, ఆ వారి యొక్క ఆవేదన, తండ్రిని కోల్పోయిన బాధ, 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ పయనం, దాంట్లో ఆవిడ పడ్డ ఇబ్బందుల గురించి ఆవిడ కులంకుశంగా చెబితే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా, అతను ఎవరైతే ముఖ్య అనుమానితుడున్నాడో ఈ హత్యలో, అతనితో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా ఈరోజు, అంటే ఏది కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనం అందరం కూడా చూసాం. ఫస్ట్ ఏమో జరిగిన రోజు మాత్రం హత్యగా మార్చి 15వ తేదీ ఉదయం ఏమని చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. కానీ మనకి క్లియర్ కట్గా ఉదయాన్నే ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, తాతయ్య నోమోర్ అని చెప్పి బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఎవరు చెప్పారని మరి గూగుల్ టేక్అవుట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత కాదు గొడ్డలతో హత్య చేశారు అన్నారు. దాని తర్వాత పొద్దున్నే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర, అంటే ఎంత చిల్లరగా సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారిని కాపాడటం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిన్న ఎవరైతే ఎంపీ గారు పెట్టారో వారు ఎంపీ హోదాలో ఉండి ఆ రోజు రక్తపు మడగలు ఏదైతే ఉన్నాయో అది తొడకూడదని చెప్పి గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ముందు అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆడబడుచు హేళన చేసే ముందు అసలు ఎంపీ హోదాలో ఉన్న అతను అక్కడ హత్య జరిగి ఉంది, అక్కడ రక్తపు మడుగులు మన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా మార్చకూడదు, తొడవకూడదు అని తెలియదా అని అడుగుతా ఉన్నాను. అదే ఆ గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుట్లు, అంటే ఇతని ప్రమేయం కూడా ఉంది కదా. అతను మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సుదీర్ఘంగా 3 గంటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యలో ఏం చెప్పాలో తెలియకుండా అన్ని అబద్ధాలు. ఈ యొక్క బాబాయ్ హత్య నిజాలని బయట పెట్టడం బాధ్యత కాదా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఎన్నో వీడియోలు ఉన్నాయి, మేము చూపిస్తాం వీడియోస్ కూడా. ఎందుకంటే బెంగళూరులో ఏదో ఆస్తి తగాదా కోసం గొడవైంది, లేకపోతే మనకి అక్రమ సంబంధాల మూలంగా అయ్యింది, ఎవరైతే ఒక బాధితున్న సునీల్ యాదవ్ వాళ్ళ తల్లితో సంబంధం ఉందని చెప్పారు. అంటే ఇలాంటి రకరకాల ఇవి వచ్చినాయి. దాని తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు, సిబిఐ కావాలంటారు. ప్రభుత్వం రాగానే మాకు సిబిఐ వద్దు అంటారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను కాపాడే ఎంత కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా మీరు మార్చారు. వివాహిత సంబంధాలు అన్నారు, 2వ వివాహం అన్నారు, ఆస్తి అన్నారు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ మీద అల్లుడి మీద అంటున్నారు. అంటే మీ బాధ్యత, అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజలను కూడా ఎటు ఉద్దేశాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కేవలం మీకు అనువాయులు, ఎవరైతే మీకు ఆస్తులు దోచిపెట్టారో వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నా లేదా పిల్లలున్నా వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పేదవాడికి కానీ, ఒక కార్యకర్త కానీ, ఒక ప్రజల సమక్షంలో ఒక కార్యక్రమానికి కానీ వెళ్ళారా అడుగుతా ఉన్నా. 20 నెలల్లో ఎక్కడ కూడా ప్రజల కోసం వెళ్లకుండా కేవలం బల ప్రదర్శన చూపించి, పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళి బల ప్రదర్శన చూపించుకోవాలి తప్ప ఎక్కడ కూడా మనకి ఏమీ కనపడే పరిస్థితి. నేను అదే మీకు అందరు కూడా తీవ్ర ఒక బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము కూడా వచ్చి ఇప్పటికి 18 నెలలు అవుతా ఉంది. సబ్జుడీస్ కాబట్టి తప్పకుండా కోర్టు నుంచి ప్రాపర్గా జడ్జ్మెంట్ వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం.
అరే ఒక ఆడ కూతురు ఆవిడ బాధ చెప్తా ఉంటే దాన్ని కూడా హేళన తీసుకుని వచ్చి అంటే మీరు ఇంకా ఇప్పుడు కూడా మారా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, బాగుండాలని చెప్పి తప్పంతా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వం మీద బురద వేయటం, ఇంట్లో ఆడ కూతుర్లను కూడా మీరు వదలట్లే అంటే నిజంగా చాలా బాధగా ఉంది. మీరు ముందు కూడా ఈ వీడియోస్ కూడా చూడాల్సిన లేదు. కుటుంబ సభ్యుల మీద, ఇంట్లో ఆడపడుచుల మీద ఉండాలి కదా అని అడుగుతా ఉన్నాను అతనికి అసలు అలాంటి హోదాలు ఉండే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. మీరే అన్నారు అన్ని విషయాల్లో కూడా. ఇదే అవినాష్ రెడ్డి ఆ ఎంపీ హోదాలో ఉండి అసలు అక్కడ ఉండి ఇలాంటి గొడవ జరిగి హత్య జరిగితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాలి అని ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎన్ని దాసి రక్తం అంతా తుడిసి కుట్లు వేసి మీరే మీ ఆసుపత్రి స్టాఫులతో, గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి స్టాఫ్, మీ బంధువులతో, గంగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాంగారే కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆ సమయంలో. గూగుల్ టేక్అవుట్లో క్లియర్ కట్గా మనకి ప్రూవ్ అయినాయి. దాని మీద మనం మాట్లాడాల్సింది పోయి ఏం జరిగిందని నిజ నిర్ధారణ చేయాల్సింది పోయి ప్రజలు నిజంగా చైతన్యవంతులు తెలుసు కాబట్టే మొన్న మీకు 11 ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులో మీరు అబద్ధాలు చెప్పి, ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి మీరు 2019 వచ్చినా కూడా 2024లో చేసినటువంటి అరాచకాలతో పాటు ఇలాంటి హత్యలు, ఇట్లాంటి జగన్ నాటకాల మూలంగా మీకు 11 వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇళ్ల ముందుకు కూడా రాని పరిస్థితి. రాష్ట్రంలో మీరు ప్రతి దగ్గర కులాల మధ్య మతాల మధ్య అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అవి కూడా నడవని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో దాని యొక్క జడ్జిమెంట్ త్వరగా వస్తుందని, తప్పకుండా ఆడబిడ్డకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. మీరు కూడా బాధ్యత తీసుకుని ఆడపడుచు ఒక ఆవేదన తెలుసుకుని ఆడపడుచులకి అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మార్చి 16, 2019 సునీత స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సిబిఐ కావాలి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు అన్నారు. ప్రభుత్వం రాగానే సిబిఐ వద్దు అన్నారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే, ఎందుకంటే అవినాష్ రెడ్డి అనే మనిషి దాంట్లో పూర్తి ప్రమేయం ఉందని చెప్పి నిర్ధారణతో వస్తే వాళ్ళకి బాంబులు వేస్తామని చెప్పి బెదిరించారు. వాళ్ళ మీదే కేసులు పెట్టారు, వాళ్ళనే తరిమేసే విధంగా చేశారు. తప్పకుండా న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. అలాగే ఏదైతే మీరు ఒక ఆడబిడ్డని ఇంత హేళనగా, ఇంత నీచంగా, ఇంత బాధ కలిగే విధంగా మీరు ప్రవర్తించారో నిజంగా ఎవరు కూడా మిమ్మల్ని మహిళా లోకం ముందుగా క్షమించదని చెప్పేసి కూడా మీ అందరికీ నేను దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సునీత గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి ఎప్పుడు కూడా హత్య రాజకీయాలకి ఎప్పుడు కూడా వ్యతిరేకి. చరిత్రలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ కూడా జరిగిన ఇదే ఈ హత్యలు చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన మీద బురదైపోయారు తప్ప ఎప్పుడు కూడా లేదు. ఒక సామాన్య ఆడబడుచుకి జరిగిన ఎవరైనా కానీ ఆడబడుచుకి ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి రక్షగా ఉండాలని చెప్పే లక్ష్యంతో ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు అంటే డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళది రక్తపు మడుగుల్లో అబద్ధాల్లో పుట్టినటువంటి పార్టీ వాళ్ళది. మనం చూసాం అప్పుడు ఎంతమంది సలాం ఆత్మహత్య అవ్వచ్చు, సింగయ్య అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా చేస్తారు. ఈరోజు కూడా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో దగ్గర ఏదో చిల్లు చెప్పాలని చెప్పేసి రప్పరప్పాలని తొప్పలని అని చెప్పేసి ఎవరు ప్రేరేపించేది? అది వాళ్ళ తత్వం. ఇప్పుడు కుటుంబం గురించి మామూలుగా మాట్లాడు, కానీ సొంత బాబాయ్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఎవరు చనిపోయారు, ఎవరు చంపారు తెలుసుకోవాలి. బాధ్యత లేదా? సో ఇంట్లో తల్లి చెల్లి అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు, ఆస్తి పంపకాలు మనకు సంబంధం లేదు. నీ బాబాయ్ కూతురు నీ చెల్లే కదా, చంపారు కదా, మీతో పాటు మీ నాన్నగారితో పాటు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా.